తుస్ బుస్ బుస్ తుస్ బుస్ బుస్. స్వామి నాయనా, స్వామి స్వామి మీరే నన్ను కాపాడాలి స్వామి. ఏ నాయనా లే చెప్పు. స్వామి నా ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు స్వామి. నోటితో చెప్పు, సైగతో చెప్పు. 5 ఏళ్లుగా లాక్కొస్తున్నాను స్వామి. ఆపేమని మగవాళ్ళు, ఆపొద్దని ఆడవాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారు స్వామి. ఇది గనక ఆపేస్తే నా బతుకు బస్టాండ్ అయిపోద్దని భయంగా ఉంది స్వామి. ఒరే యదవా, అసలు నువ్వు లాక్కొచ్చేదేంటి, ఆపమనేదేంటి, కొట్టుకు చచ్చేదేంటి? అర్థమయ్యేటట్టు చెప్పు, చేస్తావా నా చేతిలో చేస్తావా? నేను టీవీ సీరియల్ డైరెక్టర్ని. నేను ఈ సీరియల్ ఆపేస్తే నాకు ఇంకో సీరియల్ వస్తుందో రాదో అని చాలా భయంగా ఉంది. నా ఈ సీరియల్ జీవితానికి మీరే దారి చూపించాలి స్వామి. ఇది ఆ 7:30కు వచ్చే సీరియల్ నీదేనా? అవును స్వామి. రేయ్! నీకోసమే రా ఎన్నాళ్ళు వెతుకుతున్నాను. ఆ సీరియల్ చూసే కదరా నాకు నా పెళ్ళానికి గొడవచ్చి నేను సన్నాసినైపోయాను. అయిపోయావరా? అరే నా చేతిలో అయిపోయావరా? నా చేతిలో అయిపోయావు. స్వామీజీకి ఆగ్రహం వచ్చింది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అమ్మో! చచ్చను. స్వామి సీరియల్స్ తీసి సంసారాలు కూల్చేస్తారా? రేయ్! స్వామి మీకు ఆగ్రహమా? మంట! ఏ స్వామి పొద్దున్న తిరిగి రాలేదా? ఆ ఎదవ తీసిన సీరియల్ పిచ్చిలో పడి నా భార్య ఒక్కరోజు కూడా నాకు సరిగ్గా వంట వండి తిండి పెట్టలేదు. ఉప్పేస్తే కారం ఉండదు, కారం వేస్తే పులుపు ఉండదు. ఆఖరికి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ సీరియల్నే తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చి నన్ను ఎదవని చేసి సన్నాసిని చేసింది. కమాన్. ఈ బొగ్గాన్ని చూస్తుంటే క్వార్టర్ వేసిన వాళ్ళు ఉన్నాడు. ఈడు స్వామీజీ ఏంట్రా? వాడు మందేస్తే ఎవడకు కావాలి, మంచం ఎక్కితే ఎవడకు కావాలి. మనకు కావాల్సింది పని అవడం. రండి. ఆ 500 కోట్ల గురించే కదా మీ టెన్షన్? అవును స్వామి, అంత డబ్బు నేను ఒక్కడిని మోయలేకే ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చాను. దగదగదగదగా మెరిసిపోతోంది. ఎక్కడా నల్లగా ఉంటే మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతోంది. ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థం అందులో. అది మీలాంటి సామాన్యులకు అర్థం కాదు, నాలాంటి సన్యాసులకే అర్థం అవుతుంది. అది ఎక్కడుందో చెప్పండి స్వామి. చెప్తే నాకేంటి లాభం? మీకు ఓట ఇస్తాం. అమ్మో, అది పోలీసులకు సంబంధించిన మ్యాటర్. స్వామీజీలు అంటేనే వాళ్ళకి పడదు. గడ్డం ఊడేదాకా తంతారు. ఓ 50,000 ఇవ్వండి, ఎక్కడుందో చెప్పేస్తా. ఆహా, అంత అబద్ధం. అంత డబ్బుంటే నువ్వే తీసుకోవచ్చుగా. మూర్ఖుడా, ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసుంటుంది. అలాగే ఆ వజ్రాల పెట్టె మీద మీ పేర్లు రాసున్నాయి. చా. ఏ నువ్వు ఊరుకోరా స్వామీజీ. 50,000 కదా, మేము తీసుకొచ్చేస్తాం. ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చావేంటి? ఏం లేదురా, మన దగ్గర డబ్బు లేదు కదా. తలో 4 లీటర్లు బ్లడ్ ఇచ్చావనుకో 10,000 ఇస్తారు. ప్రస్తుతానికి మెయింటైన్ అవ్వచ్చు. 4 లీటర్ బ్లడ్? నువ్వేం కంగారు పడుకో. బ్రెడ్ ఫ్రూట్స్ ఇస్తారు, తిన్నావంటే వెంటనే బ్లడ్ పట్టేస్తా. నువ్వేం మాట్లాడరా డాక్టర్ గారు. లేడీ డాక్టర్. ఈ మందులు వాడండి. అలాగే వస్తానమ్మా. నమస్తే డాక్టర్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మనీ ప్రాబ్లం. అదే అర్జెంట్ గా మా ముగ్గురు దగ్గర బ్లడ్ తీసుకుని డబ్బులు ఇప్పించండి. బ్లడ్ పోనీ అప్పిప్పించండి. అప్పివ్వడానికి ఏదైనా బ్యాంకా, హాస్పిటల్? అసలు మీకు బ్రెయిన్ ఉందా? బావా ఏమండి మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు? మా బావ ఎవరో తెలుసా? దేవరపల్లి ప్రెసిడెంట్. కాకపోతే 15 రోడ్లు తేడా ఓడిపోయాడు. ఇప్పుడు అది అవసరమా? అవసరమే. కాళ్ళు చేతులు లేని వాళ్ళే కష్టపడి బతుకుతున్నారు. ఒక్కొక్కళ్ళు పల్స్ ఉన్నారు. బ్లడ్ అమ్ముకుని బతకడానికి సిగ్గు అనిపించట్లేదు? డాక్టర్, ఈ రోజు మేము బికార్లో వచ్చు, రేపు కుబేర్లో. మా దగ్గర 500 కోట్లు ఉన్నాయి తెలుసా? ఏంటి తొక్కల సిగరెట్? మా బావకు అవమానం జరిగింది. అత్తి ఏది? అదేనే నీకు మొన్న ఉంది కదా ఈ పేపర్. ఇదిగో చూసుకోండి, చూసుకోండి కావాలంటే. చూసారా, 500 కోట్లు వెళ్లి చేసే నిజాం వచ్చారు. త్వరలో మా చేతికి వస్తాయి. అప్పుడు మీలాంటి డాక్టర్ని 100 మందిని కొట్టాం. సంజే ఈ మంచినీళ్ళ మంచినీళ్ళు. బావా మేనేజ్ తీసుకొస్తా, బెడ్లు రెడీ చేయండి. రామ్ యువర్ బర్త్డే గిఫ్ట్. యా, ఇలాగే నా పెళ్లి రిసెప్షన్ కు కేక్ తీసుకొచ్చారు, తర్వాత అంత ట్రాజెడీ. అవన్నీ మర్చిపోవడానికే అమ్మా ఇది. మైథిలి నేను మర్చిపోలేనమ్మా. రామ్,
నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయబోయి మైథిలి ఆలోచన అదే కట్ అవుతుంది. ఎస్ టేక్ ఇట్ రెడీ 1 2 Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Ramsiya. Happy birthday to కేక్ లోంచి కీచే బొమ్మ వస్తుంది అనుకున్నాను. ఇది కూడా కీ ఇచ్చే బొమ్మే. ఈ రోజుకి నీకు కీవడానికి వచ్చింది. మ్యాగీ ఇక మీద మనం కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి. ఇంత గ్యాప్ వదలకూడదు. మునపట్లాగా సండే సండే నువ్వే మాకు ఫోన్ చేయి. దిస్ ఇస్ మై న్యూ కార్డ్. చల్లగా ఉందా? సెరామిక్ కార్డ్. గో మ్యాన్, టైమ్ ఇస్ ప్రెషియస్. టైం వేస్ట్ చేయొద్దమ్మా. కరెక్ట్. ఇక మొత్తం మ్యాగీ చూసుకుంటుంది, మన పని మనం చూసుకుందాం. 1 2 ముక్కు మొహం తెలియని అమ్మాయితో నేను ఎలా రా? జాతగా ఉంటుంది, తెమ్మంటాను. ఫిట్ అవుతుందేమో చూద్దాం. ఇట్స్ నాట్ వెరీ ఫనీ. నా సెక్షువల్ ఆపరేటర్స్ నా తల్లో ఉంది. ఓకే Don't worry. That's all right, sweetie. Mine's in place. ఓయా, Yeah. నెవర్ మైండ్. నా బర్త్డేకి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. మై నేమ్ ఇస్ రామచంద్రమూర్తి alias రామ్ సీఎం. చెయ్యి వదిలేస్తారా? My name is Margadavalli alias Maggie. నైస్ నేమ్ Uh-huh. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొస్తారా? ఏయ్, ఎంత డబ్బిచ్చి తీసుకొచ్చావు? నువ్వు సింపుల్ గా వెళ్ళిపోమంటున్నావు. ఓ సారీ, అయితే నేనే వెళ్తాను. థ్యాంక్ యూ. ఐ టేక్ ఆఫ్. సరే టేక్ ఆఫ్. ప్యాసింజర్ నే వదిలేసి ఏం టేక్ ఆఫ్ రా పైలట్. రేయ్, నీ బర్త్డే రోజు నిన్ను సంతోష పెట్టడం కోసం అందరూ మామ ఇళ్లలో 100 అబద్ధాలు చెప్పేసి వచ్చాం. నువ్వు అలా వెళ్ళిపోతానంటే ఏమర్థం? మైథిలి తప్ప వేరే ఏ అమ్మాయి నాకు నచ్చదని అర్థం. Oh. ఈ బొమ్మని ట్రై చేసి చూడమ్మా. Please. Come in. థ్యాంక్ యూ. సారీ సార్, మీ బండి నెంబర్ చూసి మీరు తెలుసు అంటూ వచ్చారు. మీరు మీకు తెలుసా సార్? ఊ అన్నారుగా, తెలుసట. వెళ్ళు. సారీ సార్. చేసినంత చేసి ఇప్పుడేంటి సారీ? నథింగ్. కమ్. ఎవరి అమ్మాయి ఆపిల్ పండ్లా ఉంటే ఇంతవరకు నిన్ను వీళ్ళతో చూడలేదే. ఎవరమ్మా నువ్వు? మామయ్య క్షమించడం మామయ్య. రే, రే. దానికి ఇదంతా. తప్పులేదు. తప్పేది లేదు. నేను చెప్తాను. చెప్పొద్దు. లేదు చెప్పే తీరాలి. చెప్పొచ్చుగా. అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. ఈయన వేదాచలం వాళ్ళ మామగారు, అంటే వీడి వైఫ్ కు నాన్నగారు. ఇది నా వైఫ్. Oh. నమస్కారం. నా పేరు మరగదవల్లి alias Maggie. మైథిలి కదా నీ వైఫ్ పేరు? అది కూడా ఉంది. మ్యాగీ alias మరకతవల్లి alias మైథిలి. మ్యాగీ. మరకతవల్లికి షార్ట్ ఫామ్, మైథిలి మీడియం ఫామ్. ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కెమెరా ఉండి వెళ్తామని ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు మీ అమ్మాయి ఇంటికి వెళ్తారని ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. ఈవిడ కూడా సగదారిలో నన్ను మీట్ చేసింది. తర్వాత అర్థం కాలేదా? ఇష్టమైన వాళ్ళిద్దరి మధ్య 3 దృష్టి బొమ్మలు ఎందుకు? నలుగురు మావయ్య. అయ్యో అల్లుడు, నా నోటితో నిన్ను దృష్టి బొమ్మని ఎలా అంటారు? ఏమి ఇంత పెద్ద కాపు? మధ్యలో పిచ్చి కడతారా? కౌరించుకో. ఓ. ఒకరినొకరు. ఇచ్చిన డబ్బుకి ఎలా పట్టుకుందో చూడు. ఏంటి ఇచ్చిన డబ్బుగా? అలా కాదు, అంటే అది వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన కట్నం. అదే. సూపర్. పదండి. ఓపెన్ గా ఉంది, లాక్ చేశాను. మోళే ఇన్ని కాలెక్కడం గట్టో. ఏంట్రా కిరికేది? పెళ్ళాం కెమ్మని కూడా ఉందని ఇక్కడికి వచ్చాను. ఈ గొడవ ఏంట్రా బాబు? అయ్యో. అదిగో కారు దొరికిపోయాడ్రా. ఆ కారు ఎవరింటికి వెళ్ళొస్తుందో తెలుసుకోవాలి. అది తెలియాలంటే అసలు వాడెవడో తెలుసుకోవాలిగా. ఐడియా. ఆడనే అడుగుతూ తెలిసిపోద్దిగా ఆడేవాడో. శభాష్ అయిన ఐడియా. అయితే కారు ఆపాలిగా. సూపర్. పద. ఎవరు మీరు? అది అడగడానికే కారు ఆపాం. ఈ ఊర్లోకి ఏ కారు వచ్చినా మా దగ్గరికే రావాలి. ఓ, కార్ మెకానిక్ సార్. మన గురించి చెప్పరా. ఈ లక్క గురించి మీకు తెలుసా? ఓహో, ఆ టైపా? ఎరా ఫిగర్ బాగుంటుందా? అసలు విషయం చెప్పే. ఏటండి అలా మాట్లాడతారో? ఈ లక్క పేరు చెప్తే ఊరు ఊరు. అరే ఆ చిట్టిబాబు గారిని వాడు ఎలాగైనా తీసుకెళ్ళాలి. ఎవడడ్డొచ్చినా సరే వేసేయండి. నేను ఏజ్దాస్ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. కొట్టంగాడింటికా? అరే చిట్టిగాడు అడుగు పట్టుకోండి. ఏం పని మీద నువ్వు దొరికినా నేను దొరికినా ఒకటే. మూట కట్టి కుమ్మేస్తారన్నా. వాళ్ళకి పంచాయతీలో అనవసరంగా నువ్వు అమావాస్య వరకు టైం ఇచ్చావు. వాళ్ళు 3 రోజులు కుమ్మేచ్చారు. దొరకబాగా కడుపు చేసినోడు వాడు బాగానే ఉన్నాడు. నాకు వచ్చింది.
నేను తప్పించుకున్నాను అన్నేమయ్యాడు ఏమో శ్మశానంలో దాచుకోవాల్సి వస్తుంది అమ్మో. ఫాదర్ గారు చాలా సహాయం చేశారు. మీ ఊరు మీరు బయలుదేరండి. ఆ ప్రభు మిమ్మల్ని కాపాడుగాక. సహోదరులారా, కార్యక్రమం పూర్తయింది. గంట కొట్టిన సౌండ్ గంటకే వినబడలేదు. వీడిని పాతిపెట్టిన సంగతి పూడ్చిపెట్టిన మట్టికే తెలియదు. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మరి ఆ కోర్టులో నా వాటా నాకు ఇచ్చేస్తే మీరు ఇచ్చిన సంగతి జేబుకు కూడా తెలియనివ్వను. బాబు ఇదేమన్నా బ్యాంకా అలా వెళ్ళి ఇలా తెచ్చేసుకోవడానికి? లాటరీ డబ్బులు ఇప్పుడే కదా లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చి సంతకాలు అవి తీసుకెళ్ళాడు. అవి పై ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడి నుంచి డబ్బు రావాలి, దాన్ని మనం పంచుకోవాలి. ఇదిగో ఈలోగా యేసుదాస్ సచ్చిన సంగతి లాటరీ ఇన్స్పెక్టర్కే కాదు కదా, మరి ఇంకెవ్వరికీ తెలియకూడదు. అందరూ నోళ్ళు మూసేసుకోండి. నేను మాత్రం నోరు తెరుస్తా. ఏరా మీరందరూ కలిసి ఈ గొట్టంగాన్ని చంపేసి వాడికి రావాల్సిన లాటరీ డబ్బులు మీరందరూ దొబ్బేద్దామని చూస్తున్నారా? ఎక్కడి నుంచి ఓడిపెట్టాడు? ఆకాశం నుంచి ఓడిపడ్డానే. నాకు ఇప్పుడు అర్థమైంది. నా రాంపేరి అదే నీ కూతురు భాగ్యలక్ష్మి నన్ను ఎందుకు వద్దందో ఈ విషయం అర్జెంట్ వెళ్ళి మాకే చెప్పేస్తా. మీకు అబ్బే శివరాజా వారు, మీది పర్సనాలిటీ చిన్నదైనా ఆ మనసు పెద్దది చేసుకుని మీరు కూడా మాతో పాటు వాటా తీసుకుంటే. నా ఇంటి నిండా లక్ష్మి ఉంది. నాకు కావాల్సింది లక్ష్మి కాదు, భాగ్యలక్ష్మి. ఇంకొకసారి భాగ్యలక్ష్మి ఇప్పుడు ఈ విషయం మాకే చెప్తా. ఈ కుక్కెళ్ళి వాళ్ళ అక్కతో చెప్పండి, మనం గొప్పలు కలాల్సి వస్తుంది. మీరేంటన్నా నిలబడి చూస్తారు? దూరేశాడా? ఎత్తవా దొరికినట్టే దొరికి చిట్టెలకలా పారిపోయా. అబ్బా ఒంగోలు ఎద్దులా ఉన్నా మట్ట గుడిసెగాడిని పట్టుకోవడం చేత కదా? అవును, వీడికి చేతనైంది ఒకటే, ఆ భాగ్యలక్ష్మిని పట్టుకోవడమే. ఈ ఏనప్పటి నుంచి మనకు అన్ని కష్టాలే. నా కూతుర్నే గాడిదిగానే ఎత్తాను కానీ ఈ ఎదకు మాత్రం నీ కూతుర్ని గాడిదకి ఇస్తావా, ఈ డేరుని ఎలక్కిస్తావా అన్నది అది పాయింట్. అసలు నా డబ్బు ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఏంటయ్యా తేల్చేది? ఈ పాటికి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం సినిమా చెప్పినట్టు చెప్పుంటాడు. ఆవిడ మొత్తం నొక్కేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దావా? ఓ బండి పేడ తీసుకొచ్చి ఇక్కడ వేసి పిడకలమ్మ పిడకలు పిడకలమ్మ పిడకలు పిడకలు చేసుకుందాం. నడవండి పోయి ఎవడ పనులు ఆడు చేసుకుందారా? నా చంక నీకు వచ్చిన పని ఒకటే కదా. ఆగండి రా, గుర్తుకు సావకండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. మనందరికంటే డబ్బు పిచ్చి ఆవిడకే ఎక్కువ. మనకు వచ్చే దాంట్లో సగం ఇచ్చేస్తానంటే ఆవిడ ఒప్పుకుంటుంది. సగం అంటే మీరు ఒప్పుకోరా? అయితే పూర్తిగా దొబ్బెట్టండి కదా. మొత్తం మూసుకుని నా ఎమ్మట రండి, నేను మాట్లాడతాను. అమ్మా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తప్పుకోండి తప్పుకోండి. ఏమిటలా శవాన్ని చూసినట్టు చూస్తున్నారు? ఆయన బతికే ఉన్నారు. పదండి అయ్యా. మంచం మీద దూకేసేలా ఉన్నారు. పంతులు ఏమైంది? ఇంతకు ముందే ఏదో చెప్పాలని పరిగెత్తుకొచ్చాడు. నోటి నుంచి మాట వస్తేనా తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది. ఇదో గుండు గుమస్తా నోరు తెరిచి ఏమీ చెప్పలేదన్నమాట. అబ్బా మాట పడిపోయిందా అంటుంటే నోట్లోంచి బోర ఊదినట్టు శబ్దమే తప్ప ఒక్క మాట రావటం లేదు. మాట పడిపోయింది నీకా వీడికా? ఏ అర్థం కావటం లేదమ్మా. ఎవడలు బిగుసుకుపోయాయి, అందుకే నోరు మూత పట్టడం లేదు. నాకే అర్థం కాలేదు. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం? చెప్పలేమమ్మా. వారం రోజులు కావచ్చు, నెలలు పట్టొచ్చు, లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండొచ్చు. అంటే జీవితాంతం ఇలా కుక్కలా నోరు తెరుచుకునే శ్వాస తీసుకుంటూ ఉండాలి. బాబు గారు ఏదో సంతోషకరమైన వార్త చెప్పాలనుకుంటున్నారు. పెన్ను పేపర్ పట్టండి. వాడి బొంద స్కూల్లో చేరిన మొదటి రోజే టీచర్ చెయ్యి కొరికి పారిపోయి వచ్చాడు. ఈ సన్నాకు పెన్ను పట్టుకోవడం కూడా చేత కాదు. ఈ గాడికి బాధగా ఉందా? ఈ గడ్డి కొంచెం అక్కడ పెట్టుకోండి. అమ్మో, మాట పడిపోవడంతో వాడు పిచ్చి కూడా ఎక్కినట్టుంది. తమ్ముడు 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 ఆవేశపడకు.
భయపడకు ఎంత ఖర్చైనా నీ జబ్బు నేను నయం చేయిస్తాను. సహోదరులారా, ఆ ప్రభువు మనకు న్యాయం చేశాడు. ఆ అబ్బిసిగాడు నోరు పోగొట్టాడు. ఇక లాటరీ డబ్బులు మనవే. మీరు ఉండండి. ముందు మనం మాట్లాడుకున్నట్టు భాగ్యలక్ష్మికి నాకు పెళ్లి జరగాలి. అంతే. జరగదు. ఎందుకు జరగదు? దాని బాబు నేను. నా కూతురు పెళ్లి నా ఇష్టం వచ్చినట్టు జరగాలి. నేను ఆడి తండ్రిని. ఆడి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి. నువ్వు ఉండు నాన్న. గంటకో మాట మారుస్తున్నావు. నిన్ను నేను నమ్మను. నిమిషానికో మలుపు తిరుగుతోందిరా కదా. మన అన్యాయం బయటపడి చేతికి డబ్బు రాకపోతే అలా జరగదురా. అలా జరిగితే ఈ పాలే నా కూతురు మెల్ల గుదిబండ్లా తయారవుతాడు. నీకు డబ్బు వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకుంటావు. నమ్మకం ఏంటి? ఏంటని నిలబెట్టుకునేది? చేతిలో వెదురు బొంగు ఇంకో అన్నాడు మరి. చంపేసుకోండి. మీ ఇద్దరు సస్తే పూడ్చి పెట్టేస్తాం. మాకు దరిద్రం వదులుతుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వీడేమో పెళ్లి పెళ్లి అంటున్నాడు, వీడేమో డబ్బు డబ్బు అని చంపుతున్నాడు. ఏంటి గోలా? ఇందాక నుంచి ఓ బుర్రలు తినేస్తున్నారు. ఆ బుర్రలో ఏమన్నా ఉంటాయి కదా తినడానికి. ఇదిరా ఇది. పెళ్లి చేసుకుని మేమేం బాగుకున్నాం? బట్ట బుర్ర తప్ప. ఓ పని చేద్దాం. ఏంటి? ముందు నిశ్చితార్థం చేద్దాం. డబ్బులు వచ్చాక అప్పుడు పెళ్లి చేద్దాం. ఇది చాలా బాగుంది. ముందు సన్నాయి ఉదెత్తే బ్యాండ్ తర్వాత ఎట్టుకో. నేను ఒప్పుకుంటానా? ముందు నామినేషన్, తర్వాత ఎలక్షన్. అవును, ఇద్దరిని ఒకటి చేస్తే ఒక వాట తగ్గుతుంది. అబ్బో, పిల్లకి పెళ్లి కాలం వచ్చేసింది. అయితే శోభనంగా రెడీ చేయండి. నిశ్చితార్థం కదా, తాంబూలాలు రెడీ చేయండి. ఇంకా ఏంట్రా? అది కాదు బుల్లెబ్బే. ఒప్పేసుకున్నాడు. ఇదిగో నువ్వు ఇటు రావే. ఇటు రారా. రే ఏంట్రా డల్గా ఉన్నా? రే అసలు అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నాను రా. నీ ముందు చాలా మంది ట్రై చేశారు, అందరూ ఫెయిల్ అయ్యారు. నా మాట విని నువ్వు కూడా మానే. అమ్మాయిలకు మనం ఎలా ఉంటే నచ్చుతామో ముందే తెలిస్తే వాళ్ళని సెట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కదరా. అమ్మాయిల దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఏంట్రా? మొలతాడు. రే 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 అనొద్దు అనొద్దు. ఆల్ రైట్, తెలుగు సినిమాలో ఆల్ టైమ్ రొమాంటిక్ హీరో ఎవరో తెలుసా? రాజుబాబు. రైట్, నువ్వు ఖచ్చితంగా సారీరా చెప్పరా. రే రాజుబాబు కమెడియన్ రా. శోభన్ బాబు. శోభన్ బాబా ఎందుకనరా? ఎందుకంటే శోభన్ బాబుకి ఒళ్ళంతా జుట్టుంది కాబట్టి. అయితే రే అమ్మాయిల దగ్గర లేనిది అబ్బాయిల దగ్గర ఉన్నది అదే జుట్టా. అవునరా, అందుకే వాళ్ళు ఎలుగుబంటిలో ఒళ్ళంతా జుట్టున్న అబ్బాయిలంటే ఇష్టపడతారు. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? శోభన్ బాబుకి ఎలుగుబంటికి పెద్ద తేడా లేదురా. రే కాదురా, మగాళ్ళు షర్ట్ ఇప్పితే ఎలుగుబంటిలా ఒళ్ళంతా జుట్టు ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. మంజు కూడా ఎలుగుబంటి అంటే చాలా ఇష్టం రా. అరే ప్రసాద్ రే ఈడొకడు. ఏంటి రే ఎలుగుబంట్లు కుందేళ్లు నచ్చాయని నువ్వు కూడా నచ్చాలని రూల్ ఏం లేదురా. నా మాట విని మంజుతో డైరెక్ట్ గా మాట్లాడి. ఏంటి డైరెక్ట్ గా మాట్లాడేది? మంజుని చూస్తే ఇక్కడ డ్రాప్స్ పడుతున్నాయి. రే ఫోన్ లో మాట్లాడడానికి భయం ఏంట్రా? ఫోన్ లో మాట్లాడడానికి భయం ఎందుకురా? ఫోన్ తీసుకో, ఫోన్ తీసుకో. హలో అంకుల్ రా. అంకులా ఇక్కడి ఊరుగా. హలో, మేము మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచే మాట్లాడుతున్నాండి. మా ఇంట్లో కరెంట్ ఉంది, లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఫ్యాన్ చుట్టూ మేము కూడా తిరుగుతున్నాం. అది తిరిగిన చాలు కట్టేసి పడుకోండి. ఎలా ఇచ్చాను? ఏంట్రా ఇచ్చేది? అతను ఎందుకు వచ్చి నువ్వు? డ్రాప్స్ రా. డ్రాప్స్ అడిగాను. ఆగండి, కూర్చోండి. మన్మదా బాబాజీ మా బాబాయ్. ఏంటిది? క్యాట్ వాక్, పిల్లి నడక. నీకు మామూలు నడక రాదు, మళ్ళీ పిల్లి నడక ఒకటి. ఊరుకోండి, ఇలా నన్ను చూస్తుంటే ఎలా ఉంది? గుండె ఆగిపోయేలా ఉంది. ఏమే ఈ వయసులోనే మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి పోయాడే, నన్ను పంపించేద్దామని చూస్తున్నావా? ఈ మాత్రం దానికోసమేగా రోజు రాత్రులు చేయవలసిన పనులన్నీ మానేసి FTV చూస్తున్నారు. ఏ ఆ FTVలో అమ్మాయిలా లేనా నేను? FTVలో అమ్మాయిలాగా
డిస్కవరీ ఛానల్ జంతువులా ఉన్నావే. మిమ్మల్ని సింగరేణుంది బొగ్గే నిండింది, పోలవరం ఉంది పొలమే పండింది, కోనసీమ ఉంది కోకే కట్టింది, కన్న పిల్ల ఉంది కన్నే చెదిరింది, చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది. గజల పట్టిలు తేగా నా చెర్రీ చెర్రీ, నా కన్న వయసు తీర్చమంది వర్రీ వర్రీ, గజల పట్టిల్ తెస్తాడే చెర్రీ చెర్రీ.